నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెలల తరబడి నోటీసులు, విచారణలు, ఊహాగానాలతో ఏడాదిన్నర పాటు డైలీ ఎపిసోడ్లో కొనసాగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోని నిందితుల్లో సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్ గమనార్హం. అసలు కవితను ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడెందుకు అరెస్ట్ చేశారు? ఈ కేసులో రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందా? అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి, అందులో కవితకు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నమ్ముతూ 2022 ఆగస్టులో సీబీఐ మొదటిసారిగా కేసు నమోదు చేసింది. ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్లు రూపాయలు చేతులు మారాయని గుర్తించింది. దీనిలో భాగంగా హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కవిత అరుణ్ రామచంద్ర పిల్లైని తన బినామీగా పేర్కొన్నట్టు తేల్చింది. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా పేర్కొంటూ 2022 డిసెంబర్ 3న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 6న సీబీఐ బృందం హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమెను విచారించింది. ఇదే కేసులో సమాంతర విచారణ జరుపుతున్న ఈడీ 2023 జనవరి నుంచి పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్నందున రాలేనంటూ కవిత పలుమార్లు సమాధానమిచ్చారు. చివరకు 2023 మార్చి 9న ఈడీ నోటీసులకు స్పందనగా అదే నెల 15, 20 తేదీల్లో విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఫోన్లు, సిమ్ కార్డులను అప్పగించారు. ఆ తర్వాత ఈడీ మరోమారు నోటీసు జారీ చేయగా మహిళలను అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నోటీసులు మహిళల హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసును 2024 మార్చి 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు విచారణ ఇంకా 4 రోజులు ఉందనగానే కవితను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన హైడ్రామా మధ్య ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం 5:20 అరెస్ట్ చేసినట్టు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 కవిత అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల నివేదిక అందజేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అరెస్టు సమాచారాన్ని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి చేరవేశారు. కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి 8:45 హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్తున్నామని, ఇందుకు సహకరించాలని బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తారని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు. రాత్రి 11:30 ఈడీ అధికారులు కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కారులో ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అప్పటికే కార్యాలయం వద్దకు వైద్య బృందం చేరుకోవడంతో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను లోతుగా విచారించేందుకు ఆమెను కస్టడియల్ ఇంట్రాగేషన్ కు కోరనున్నట్టు తెలుస్తోంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. మరోవైపు కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. కవిత అరెస్టు అక్రమమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేయనున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈడీ మహిళాధికారి భానుప్రియ మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడు ఎలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని నిలదీశారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్ట్ చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని బీజేపీ నేతలు సుస్పష్టం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.